హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఎక్కడికా అనుకుంటున్నారా? ఈ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం అనేసి కొత్త సంవత్సరంగా జనవరి 1 అనేసి నేను వెళ్తున్నాను. ఇక వెళ్ళేసరికి మాకు మధ్యలోనే అదే అంటారు కదా, పోలీసు వాళ్ళ గేట్లు పెట్టేసేసారు. లేదు లేదు అక్కడికి అలౌడ్ లేదు అనేసి ఇక అక్కడ బైక్ దింపేసేసారు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇది ఎక్కడ అనుకున్నారు? అపోలో బ్యాక్ సైడు. లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. అన్ని దేవుళ్ళు ఉంటాయి. ఇక జ్యోతిషాలు చెప్పేవాళ్ళు జ్యోతిషాలు చెప్తున్నారు, చెప్పించుకునే వాళ్ళు చెప్పించుకుంటున్నారు. ఇక జనాలు ఎట్లుంటారు, కొత్త సంవత్సరం వచ్చిందంటే మా జాతకం ఏంటి మా జాతకం ఏంటి అంటారు కదా, ఇంకా చెప్పించుకుంటున్నారు. ఇక గంగులెద్దుల వాళ్ళు వీళ్ళు ఇదైతే గుడి ఇది కదా, టీటీడీ వాళ్ళది కదా. ఇంకా జనం ఎట్లా ఉన్నారంటే కిక్కిస్తున్నారు. ఇటువైపు అయితే కార్లు లేవు, కానీ అటువైపు అయితే మెయిన్ వైపు అయితే ఫుల్ కార్లు, జనాలు, బైకులు ఉన్నాయి. అది టెంపుల్. ఇక జనం చూపిస్తా చూడండి ఎంత క్యూ లైన్ ఉందో. ఇటు నుంచి ఉంది, మళ్ళీ అటు నుంచి ఇంకో లైన్ ఉంది. ఇక నేనైతే ఇక సరేలే అని క్యూ లైన్కి అయితే వెళ్దామనేసి గబగబా వెళ్తున్నాను. వెళ్తుంటే నాకైతే చెట్టు కనిపించింది, సపోటా చెట్టు అనమాట. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఓ పక్క మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టుకు నిండా పూత ఉంది. చూసారా పూత ఎంత ఉందో, నాకు భలే అనిపించింది. ఇక సరేలే అది కూడా మీకు ఒకసారి చూపిద్దామని చూపించాను. ఇక వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు, మనం ఎక్కడ నిలబడడానికి లేదు. పదండమ్మ అంటున్నారు. ఇక నేనైతే మొత్తం మీద క్యూ లైన్కి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే క్యూ లైన్కి వెళ్ళిపోయి మనం క్యూ లైన్లో ఉన్నామనుకో గబాబా ఇక మనం దర్శనం చేసుకోసరికి ఏ టైం అవుతుందో అనుకొని అయితే నేను క్యూ లైన్లోకి వెళ్ళిపోయాను. లక్కీ ఏంటంటే క్యూ లైన్లోకి వెళ్ళిపోయాక మేము కొంచెం దూరం క్యూ లైన్కి వెళ్ళాను. ఇక వెళ్ళగానే విఐపి దర్శనం తీశారు. ఇటు రండమ్మ అంటే విఐపీలు అయిపోయింది అనుకుంటా. ఇక మాకు అది తీయడంతోనే గబా విఐపి దర్శనంలో నుంచి వెళ్ళిపోయాం. లేకపోతే నాకు కనీసం అంటే మ్యాక్సిమం ఒక 3-4 అయ్యేదేమో. ఇక గబా వెళ్ళిపోయాం విఐపి దర్శనానికి వెళ్ళేసరికి పదండి అంటున్నారు. ఇంకా మాకు బాగా అనిపించింది. మాకంటే ముందున్న వాళ్ళు లాస్ట్కి వచ్చారు. ఇక్కడ ఈ డెకరేషన్ పెట్టారు. వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, సీతారాముడు అన్నీ పెట్టారు. ఇక లోపల అయితే ఇక కనుల విందనుకోండి. అసలు ఎంత బాగుందో అసలు. అన్ని పళ్ళతోని డెకరేషన్ పైన చేశారనమాట. నేను ఇట్లా కెమెరాని కింద పెట్టేసేసి తీసా. చూసారా, ఫోటోలు తీయనట్లేదు. ఫోను అసలు అక్కడ అలౌడ్ లేదు, కానీ నేనే మెల్లగా కింద పెట్టేసి అలా మీకు చూపిద్దామని అయితే తీశాను. ఎక్కడికక్కడ సూపరు డెకరేషన్ ఉంది. ఆ డెకరేషన్ ఇంకా మొత్తం మైక్ స్పీచ్ ఇస్తున్నారు, వీడియోలు తీయొద్దు, ఫోటోలు తీయొద్దు అని. మనం ఊరుకుంటామా? మన చేతులు ఊరుకుంటాయా? ఊరుకోవు కదా. అందుకే నేను ఎక్కడికక్కడికైతే చూడకుండా వీడియోలు తీసుకుంటూ వచ్చాను. మీకు అక్కడ అర్థమైపోయి ఉంటుంది. చూసారా, జనంలో ఎక్కడో ఉండి వీడియో అలా తీస్తున్నాను. సెక్యూరిటీ లేని కాడల్లా వీడియో తీసా. చాలా విగ్రహాలు పెట్టారు, కానీ అలంకరణ బాగుంది. ఇది చూసారా, విష్ణుమూర్తి పవలించిన సేవ, సీతాతల్లి లక్ష్మీదేవి కూర్చుంది కాలకడ. ఇది మీకు అర్థమైంది. గోమాతలు, దేవుళ్ళు అందరూ. అసలు డెకరేషన్ చెప్పతరం లేదు స్వామి, సూపర్. ఇంకా మేమైతే బయటకు వచ్చాం. చూసారా క్యూ లైన్, ఇది వెనక ముందు లైన్ అనమాట. మేము వెనక నుంచి వచ్చాం, మాకు ఆ రూట్ దగ్గర అనమాట. ఇంకా మేమైతే ప్రసాదాలు తీసుకొని ఇక బయటకు అయితే వచ్చాము. వచ్చేసరికి ఈ లైన్ ఉంది. వామ్మో, ఈ లైన్ చూసరికి మాకు భయం వేసింది, ఇంత లైన్ ఉంది అంట. ఇక నేనైతే 10 నిమిషాల్లో నా దర్శనం అయిపోయింది, నేను వచ్చేసేసాను. ఇక వచ్చిన తర్వాత ఇదేంటి అనుకున్నారు, లడ్డుది ఒకటి, క్యాలెండర్ది ఒకటి. ఇక క్యూ లైన్ ఉంది. నేను లడ్డు క్యూ లైన్ చూసేసరికి గేట్ కాడికి ఉంది. వద్దురా స్వామి, ఇది అయ్యేటట్లేదు అనేసి ఇంకా నేనైతే కొంతసేపు కూర్చొని చక్కగా ఇక దండం పెట్టుకొని, నేను జనవరి అంటే చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళాను. మీకు ఎలా నచ్చిందో, ఏం నచ్చిందో, మీకు బాగా అనిపించిందో నాకు కామెంట్